సో ఓకే, మనమైతే ఫాస్ట్ గా పిజ్జా డెలివరీ ఇవ్వడానికి అయితే కనుక వెళ్ళాలి. ఇదే మనం ఇవ్వబోయే లాస్ట్ ఆర్డర్ అనమాట. ఆల్రెడీ ఇటువైపు మొత్తం అన్ని పిజ్జాస్ డెలివరీ చేసేసాను. ఇంకా మనం ఇప్పుడు వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి మన లాస్ శాంటోస్ విలేజ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా కొన్ని పిజ్జాస్ మాత్రం డెలివరీ అయితే అక్కడే ఉన్నాయి. ఓకే, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళి పిజ్జాస్ ఎంత బేగా అయితే అంత బేగా డెలివరీ ఇచ్చేసేయాలి. ఓకే, అస్సలు లేట్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మా ఓనర్ కి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. పైగా ఈ మధ్యన నాకు శాలరీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు తెలుసా, ఎంత బాధగా ఉంటుందో. కానీ ఈ రోజు మనం ఎటువంటి మిస్టేక్ చేయలేదు. పొద్దున నుంచి ఇప్పటిదాకా మా ఓనర్ కి ఎక్కడ మనమైతే మాత్రం డిసప్పాయింట్ చేయకుండా వర్క్ చేసాం. ఇంకొద్ది సేపట్లో మనమైతే ఎలాగో విలేజ్ కి రీచ్ అయిపోతాం. రీచ్ అయిన తర్వాత ఫాస్ట్ గా మనం పిజ్జాస్ డెలివరీ చేసేసి వెంటనే అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే పదండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే లాస్ శాంటోస్ విలేజ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడే మన ఫస్ట్ ఆర్డర్ అయితే గనక ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ లోనే ఎక్కడ నాకైతే గనక ఫోన్ లో చూపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఫైనల్ గా మనమైతే పైకి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ లో అయితే మాత్రం చూసారా, ఇక్కడ 3-4 కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే మనమైతే గనక డెలివరీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడి నుంచి మన లాస్ శాంటోస్ లో పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారా? అయినా ఇక్కడి నుంచి రావాలంటే చాలా కష్టంలే, ఆర్డర్ పెట్టుకుంటేనే బెస్ట్. అయినా ఒక్కొక్కరికి ఒకటి కంఫర్టబుల్. హలో, ఎవరన్నా ఉన్నారా? పిజ్జా వచ్చింది సార్. అయ్యో మేడం మీరా? ఓకే, అదిగోండి మేడం, పిజ్జా అయితే మాత్రం టేబుల్ మీద పెట్టేశాను. మేడం, ఒకవేళ మీకు గనక పిజ్జా నచ్చిందంటే రెస్టారెంట్ కి 5 స్టార్ ఇవ్వండి. అంతకన్నా ముందు నేను మీతో ఎలా మాట్లాడాననేసి మీకైతే గనక ఒక రేటింగ్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో మీరు 5 రేటింగ్ ఇచ్చి గుడ్ అనేసి మెసేజ్ చేయండి. అంటే మీకు ఏమనిపించిందో అదే చేయండి. ఇప్పటిదాకా నేను మాట్లాడే విధానం, ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే గనక ఏం తప్పుగా మాట్లాడానో దాంట్లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా మేడం? నేనైతే బయలుదేరుతున్నాను. ఒకవేళ పిజ్జా కావాలనుకుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఫైనల్ గా మనమైతే ఒక పిజ్జాని అయితే డెలివరీ చేసేసాము. ఓకే మేడం, వెళ్తున్నాను మరి, బాయ్. ఓకే, ఇంకా మనం కొన్ని చోట్లలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా చోట్లలో కూడా ఫాస్ట్ గా పిజ్జాని డెలివరీ చేసి మనమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. సారీ మర్చిపోయాను, ఇంటికి కాదు, పిజ్జాస్ అన్ని డెలివరీ చేసిన తర్వాత మనమైతే ఒకసారి మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్లాల్సిందే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాడు, నువ్వు పిజ్జాస్ అన్ని డెలివరీ చేసేసిన తర్వాత మళ్ళీ మరొకసారి ఇక్కడికి రావాలనేసి. ఓకే, ఇక్కడైతే గనక ఎవరు ఆర్డర్ పెట్టుకున్నారు. ఇందాక నుంచి అతన్ని కాంటాక్ట్ చేయడానికి అయితే గనక నేను ఫోన్ చేస్తున్నాను, కాకపోతే బిజీ వస్తుంది, వాళ్ళైతే పలకడం లేదు. ఓకే, ఎక్కడబ్బా, ఇక్కడే ఎక్కడో అనుకుంటే, అయ్యో ఒకసారి ఆగండి, ఇతనే అయి ఉంటారంటావా? ఇందాక నుంచి నేను ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది అన్నాను కదా. ఓ, ఇతనో కదా, ఒకసారి అడిగితే సరిపోతుంది కదా. సార్, పిజ్జా ఏమన్నా మీరు ఆర్డర్ పెట్టారా? అయ్యో సార్, మిమ్మల్ని అడుగుతుంది. అరే, ఇతను ఫోన్ లో మాట్లాడుకుంటున్నాడు గానీ మనతో అయితే మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. సార్, మీకే సార్ అడిగేది, మీరు పిజ్జా ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్నారా అని అడుగుతున్నాను. అరే, ఒకసారి ఫోన్ లో చెప్పే బదులు నాకు చెప్తే ఏంటో తెలుస్తుంది కదా. అరే సార్, మిమ్మల్ని మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, పెట్టుకున్నారా లేదా? ఓకే, మీరు రిప్లై ఇవ్వనప్పుడు నేను కూడా మీకు పిజ్జా ఇవ్వను. పోతే పోయింది, కావాలంటే వాండర్తో 4 తిట్లనే తింటాను గానీ మీ దగ్గర అయితే మాత్రం నేను అరవను. చూడండి ఎంత యాటిట్యూడో, ఎన్నిసార్లు అడిగాను పిజ్జా ఏమన్నా ఆర్డర్ పెట్టారా అనేసి, కనీసం ఏం మాట్లాడడం మానేసి అతను ఫోన్ లో మాట్లాడుకున్నాడు. ఇలాగైతే మనకి చాలా కష్టమైపోతుంది. ఓకే, మనమైతే జాగ్రత్తగా మిగతా చోట్లలో కూడా పిజ్జాస్ అయితే కనుక డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా మనమైతే మిగతా చోట్లలో కూడా పిజ్జాస్ అయితే కనుక డెలివరీ చేసేయాలి. అసలు లేట్ చేయకూడదు కదా, ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, ప్రస్తుతానికి మనం ఏదో ఒక పిజ్జానే డెలివరీ చేసాం. ఇంకొక పిజ్జా అయితే గనక మనం మళ్ళీ వేస్ట్ గా బ్యాక్ కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇది అక్కడికి తీసుకువెళ్లేలోగా ఏదో ఒకలాగా పాడైపోతుందేమో అనిపిస్తుంది. పాడవకపోతే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు, ఒకవేళ పాడైపోతేనే, అంటే మనం ఎంత దూరం ట్రావెల్ చేసుకుని వచ్చాం కదా, ఈలోగా గాలి వల్ల పాడైపోయి ఉండొచ్చేమో అనేసి ఒక మాట అన్నానులే. ఓకే, ఇతనికైతే ఫోన్ చేద్దాం, ఆగండి ఒకసారి. కస్టమర్కి ఎప్పుడైనా సరే మనం కస్టమర్కి డైరెక్ట్ గా కాల్ చేయలేము. ఒక నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేస్తే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళే మనకి కస్టమర్తో కాల్ కలుపుతారు. హలో సార్, అదే పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారు కదా, డెలివరీ వచ్చేసింది. అదే సార్, రీసైక్లింగ్ అనేసి ఒక కంపెనీ ఏదో కనబడుతుంది, గుడాన్ అనుకుంటా, రీసైక్లింగ్ సెంటర్. అదే దాని ఆపోజిట్ లోనే ఉన్నాను. ఓకే, అతను వస్తున్నారు. అతనికి అయితే మనం పిజ్జా ఇచ్చేసి వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. రిమైనింగ్ పిజ్జాస్ కూడా ఇచ్చేస్తే బేగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, వచ్చేసారా? మీరే నా పిజ్జా ఆర్డర్ పెట్టింది? ఎక్కడికో వెళ్తున్నట్టుకున్నారు, సారీ, కొద్దిగా ఏమనుకోకండి, లేట్ అయింది, దారిలో ఒక అతను కనిపించడం వల్ల. ఓకే సార్, మరి బయలుదేరుతున్నాను. ఓకే, ఫైనల్ గా 2 పిజ్జాస్ అయితే డెలివరీ చేసేసాము.
ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక పిజ్జా అయితే గనక డెలివరీ చేయాలి. దీని పక్కనే లొకేషన్ అయితే చూపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడి నుంచి రైట్‌కి తిరగమంటుంది. ఇటువైపు గాని వెళ్ళాలంటారా? ఓకే. మనం ఇవ్వాల్సింది ఇంకొక పిజ్జా ఇక్కడే అనుకుంటా. నాకైతే అడ్రస్ ఇక్కడికే చూపిస్తుంది. హమ్మయ్య! ఫైనల్‌గా ఇంకొక పిజ్జా కూడా డెలివరీ చేసేస్తున్నాము. ఫైనల్‌గా మనం బ్యాగ్‌కి తీసుకువెళ్ళేది ఒకే ఒక పిజ్జా. హలో! ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? సార్! మేడం! ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని పిలిచేది? పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారు కదా, డెలివరీ వచ్చింది. అయ్యో! ఏంటి అసలు ఇంట్లో ఉన్నారా లేరా? ఈళ్ళందరూ నాకు అర్థం కాదు. మరీ దారుణంగా పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతారా బాబు? అసలే వీళ్ళు కనీసం డెలివరీ తీసుకోవడానికి కూడా ఇంట్లో ఉండరా ఏంటి? ఓకే. ఇటువైపు పక్క నుంచి ఇంకొక రూమ్ ఉంది కదా, ఒకసారి ఆగండి, అటువైపుకి వెళ్ళి డెలివరీ చేద్దాము. నాకు తెలిసి ఆ డోర్లోంచి వెళితే ఖచ్చితంగా ఎవరో ఒకరు బయటకు వస్తారనేసి అయితే గనక అనుకుంటున్నాను. ఓకే. సార్! మేడం! ఉన్నారా ఇంట్లో ఎవరన్నా? అయ్యో! ఇందాక నుంచి పిలుస్తున్నాను. ఎవరన్నా ఉన్నారో లేరో అని కూడా అనడం లేదు. సార్! పిజ్జా వచ్చింది సార్. మిమ్మల్నే పిలిచేది. సరే ఇదిగోండి ఇక్కడ టేబుల్ మీద పెట్టాను. ఒకవేళ తీసుకునేలాగైతే తీసుకోండి. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేసారు కదా! ఓకే. వీళ్ళైతే గనక ఆల్రెడీ ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేసారు. దానివల్ల పిజ్జా అయితే గనక టేబుల్ మీద పెట్టేశాను. ఓకే. ఎవరైతే ముందుగా డబ్బులు కట్టేస్తారో వాళ్ళకైతే మనం పిజ్జాస్ కావాలంటే డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాము. ఒకవేళ ఎవరైతే డబ్బులు కట్టరో వాళ్ళకైతే గనక మనం పిజ్జా డెలివరీ చేయకూడదు. తీసుకువెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆఫీస్‌లో అయితే గనక ఇచ్చేయాలి. ఐ మీన్ రెస్టారెంట్‌లో. ఓకే. ఫైనల్‌గా మనం ఇంకొక 2 పిజ్జాలు డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఆ 2 పిజ్జాస్‌ని కూడా మనం డెలివరీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. ఏంటి ఇక్కడ రోడ్డు మీద జనాలు పడుకున్నారు? అరే! ఇక్కడ ఇతను ఎవరో చూడండి, స్టాచ్యూలా భలే నుంచున్నాడు కదా! పాపం పొద్దున్నుంచి సాయంకాలం దాకా. ఒక్క నిమిషం. అక్కడ చూడండి ఏదో గొడవ జరుగుతున్నట్టుకుంది. చాలా మంది మనుషులు ఒక్కన్నే కొట్టేస్తున్నారు. ఓకే. ఓకే. ఒకసారి ఆగండి. అసలు అక్కడ ఏం జరుగుతుందో క్లారిటీగా చూస్తే సరిపోతుంది కదా! ఓకే. ఇక్కడ నుంచొని చూద్దాం. మనం కూడా వెళ్ళకూడదు, రిస్క్ తీసుకోకూడదు. ఓరి దేవుడోయ్! చూడండి, అంతమంది కలిపి ఒక్క మనిషిని కొట్టేస్తున్నారా? ఇది అసలు న్యాయమేనా? నిజంగా ఇది ఎంత అన్యాయం. చూడండి పాపం అతన్ని ఎలా కొడుతున్నాడో. మరీ దారుణంగా తన్నేస్తున్నాడు. అయ్యో అదుగో చూడండి, అతని దగ్గరున్న స్టిక్కులతోని ఆటలతోని చెద్ద కొట్టేస్తున్నాడంటే. ఓ మై గాడ్! నిజంగా వీళ్ళని ఎలాగన్నా ఆపాలి, కానీ నా దగ్గర ధైర్యం లేదే. ఓకే, ప్రయత్నిద్దాం ఆగండి ఒకసారి. మనమైతే మాత్రం ఇటువైపు నుంచి మనమైతే గనక వాళ్ళని డైవర్ట్ చేద్దాం. వాళ్ళు మనల్ని చూసేసారంటారా? ఓరే దేవుడో, మనల్ని చూసేశారు. అయ్యో! నన్నైతే గనక ఆగమంటున్నారు. మనమైతే ఆగకూడదు. ఆగితే మనల్ని కూడా వాళ్ళైతే గనక కొట్టేస్తారు. ఓ! బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నారు. నో, ఇలా జరగడానికి వీల్లేదు. నన్నైతే వాళ్ళు అసలు షూట్ చేయకూడదు. కమాన్ కమాన్ కమాన్. ఎస్ ఎస్ ఎస్. అమ్మయ్యా! ఓకే. వీళ్ళైతే గనక ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తారు. వీళ్ళకి అసలు కనిపించకూడదంటే మనమైతే గనక దీని వెనకతల దాక్కోవాల్సి ఉంటుంది. ఓకే. నేనైతే గనక ఇక్కడ దాక్కుంటాను. వాళ్ళని ఎదిరించేంత ధైర్యం నా దగ్గర అయితే లేదు. కాబట్టి మనమైతే ఇక్కడే ఉండాలి. ఆల్రెడీ నా బాడీలో ఒక బుల్లెట్ కూడా దిగిపోయింది. అయ్యో! ఒక మనిషిని కాపాడడానికి వచ్చి నేను వీళ్ళకి బలైపోయేలాగున్నానే. అదిగోండి వాళ్ళు వచ్చేస్తున్నారు. అయ్యయ్యయ్యయ్యో! ఏంట్రా ముగ్గురు వస్తున్నారు. తప్పించుకోవాలి. ఓకే. ఇటువైపు పరిగెడేద్దాం. కమాన్ 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 వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్! వీడి గన్న తీసుకొని వచ్చాడు. ఏంట్రా షూట్ చేస్తున్నావు? ఏంటి షూట్ చేస్తున్నావు? ఓకే. మనమైతే మాత్రం ఫాస్ట్ గా తప్పించుకోవాలి. వీళ్ళైతే కనుక మనల్ని కాల్ చేస్తున్నారు. అయ్యో! అనవసరంగా వీళ్ళకి కనిపించినట్టుకున్నాం. అయినా మన పని ఏంటో మనం చేసుకోవాల్సిందే. మిమ్మల్ని ఏం చేయలేదు కదరా, నన్నేం కొట్టకండి రా ప్లీజ్ రా, వదిలేయండి. అయ్యో వదిలేయండి రా బాబు, దయచేసి. అమ్మో వద్దు, దయచేసి నన్ను కొట్టద్దురా రే, కొట్టద్దురా రే, కొట్టకండి రా ప్లీజ్ రా రే, మీకు దండం పెడతాను. నో వద్దు. ఏంటి? ఓరి దేవుడు, ఇదంతా కలనా? ఇంకా నిజం అనుకుని నేనైతే మాత్రం అల్లిపోయాను. ఓకే, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా పిజ్జాస్ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా నేను కలగన్నానన్నమాట. ఓ, ఒకసారిగా ఎంత భయం వేసిందో తెలుసా? నన్నైతే మాత్రం వాళ్ళు కొట్టేస్తున్నట్టుగా కల వచ్చింది. అయ్యో, ఇతను చూడండి పాపం ఇందాక నుంచి అలాగే నుంచున్నాడు. ఓకే సార్, మీరైతే మాత్రం చాలాసేపటి నుంచి ఇలాగే నుంచున్నారు. నిజంగా చూడండి, ఇంత కూడా అటు ఇటు కదలడం లేదు. నిజంగా చాలా కష్టం తెలుసా? వీళ్ళ చూడండి, పాపం పడుకోవడానికి ప్లేస్ లేక రోడ్డు మీద ఎలా పడుకున్నారో. మనకన్నా సరే ఇంకా ఇల్లన్నా ఉంది. ఓకే, ఎలా అయినా సరే వీళ్ళకి సహాయం చెయ్యాలి. పైగా ఇటు సైడ్ ఎక్కువ వెహికల్స్ తిరగట్లేదు. నా దగ్గర ఉన్న 3 పిజ్జాస్ వీళ్ళకైతే గనక ఇచ్చేస్తాను. కావాలంటే డబ్బులు నేను అతనికి ఇచ్చుకుంటాను. ఓకే, నేను 3 పిజ్జాలు అయితే గనక ఇచ్చేస్తున్నాను. మీరైతే గనక తినండి, అర్థం అవుతుందా? ఓకే గాయస్, 3 పిజ్జాస్ అయితే గనక ఒక్కొక్క పిజ్జా ఒక్కొక్కరికి అయితే గనక ఇచ్చేసాను. కానీ ఇప్పుడు ఓనర్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.
ఓకే, కావాలంటే నా జీతంలోంచి కట్ చేసుకోమని చెప్దాం. అంతేగాని మనమైతే మాత్రం పిజ్జాస్ని వెనక్కి తీసుకువెళ్ళేదే లేదు. ఒకవేళ మనం వెనక్కి తీసుకువెళ్ళినా సరే పెద్దగా మనకి ఉపయోగం ఏమీ లేదు కదా. మళ్ళీ తీసుకువెళ్ళి వాటిని డస్ట్బిన్లో పడేస్తారు తప్పించి దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే వీళ్ళకి ఇచ్చేసామనుకో, వీళ్ళన్నా కాస్త ఆకలిని తీర్చుకుంటారు. ఓకే, నేనైతే అలా సాయం చేద్దామనేసి చేశాను. కానీ వీడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో వాండరు. ఓకే, సర్లే, మనం ఎలా రియాక్ట్ అయినా సరే మనమైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మనల్ని గనక ఏమన్నా తిట్టాడంటే ఈసారి మానేద్దాం. ఎందుకంటే వాడి దగ్గర మాటలు పడుతూ పని చేయలేం కదా. ఓకే, ఫైనల్గా మనమైతే లాస్ శాంటోస్కి అయితే వచ్చేసాము. వాడైతే గనక ఆల్రెడీ ఫోన్ చేశాడు. అదే నువ్వు ఒక కస్టమర్కి పిజ్జాని డెలివరీ చేయలేదంట, ఏమైంది అనేసి అంటున్నాడు. అదే కాకుండా ఇందాక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనమైతే గనక పిజ్జా తీసుకోమని అన్నాం, మీ అందరికి గుర్తుంది కదా. అతను కూడా ఆల్రెడీ కాల్ చేశాడంట. మీ డెలివరీ బాయ్కి అంత యాటిట్యూడ్ ఏంటి, కాసేపు ఆగలేడా అని చెప్పేసి నా మీద లేనిపోని చాడీలని చెప్పేశాడంట. నిజంగా చూశారు కదా, అప్పుడప్పుడు ఇలాంటి కస్టమర్స్ తగులుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే మన జీతాలు కూడా ఫుల్గా రాకుండా మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటారు. నాకైతే ఫుల్గా ఓకే, పొద్దున్నుంచి వర్క్ చేసి నాకైతే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. బైక్ కూడా సరిగ్గా నడపలేకపోతున్నాను. ఓకే, అయ్యో ఏంటి ఈరోజు ఫ్రంట్ వీల్ లేపుకొని వెళ్దామంటే కుదరట్లేదు. మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను ఇక్కడి నుంచి ఫ్రంట్ వీల్ లేపుకొని వెళ్దానికి. కాకపోతే ఇక్కడ అసలు వెళ్ళడానికి కుదరట్లేదు. ఓకే, ఏం చేస్తాను చెప్పండి, ఇంకా రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. ఎప్పుడైనా సరే నేను ఏదన్నా మీకు చూపిద్దామని అనుకుంటాను కదా, అలాంటి టైంలోనే ఇదైతే గనక మనకి హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. నిజం, నేను చెప్పేదైతే మాత్రం ఏదైనా సరే అంతే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, సపోజ్ మీరు ఏదన్నా ఒక రోజు ఏదన్నా ఒక మంచి పని చేశారు, అది మీరు అందరికీ చూపిద్దాం అనే టైంకి ఆ మంచి పని జరగదు. ఎందుకంటే మనం చూపిద్దాం అనుకుంటున్నాం కదా, సేమ్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రన్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మనమైతే పిజ్జా షాప్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఎందుకో మరి నన్ను కలవాలనేసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు నాకు ఓనర్ అయితే గనక. ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను నీ పద్ధతిని మార్చుకోమని, ఆయన నువ్వు మార్చుకోవడం లేదు, ఇలాగే ఉంటాను అంటున్నావు. ఇలా ఉంటే ఈ జాబ్ కి నువ్వు అసలు తగ్గబడివే కాదని నీకు ముందు నుంచే చెప్తూ వస్తున్నాను. ఆయన నువ్వు కస్టమర్ దగ్గర అంత లెవెల్ యాటిట్యూడ్ చూపించడం ఏంటి అన్నట్టు, నువ్వు తీసుకొచ్చిన 3 పిజ్జాలు ఏవి కనబడటం లేదు, దానికి నాకు సమాధానం చెప్పు ముందు. లేవు సార్ ఆ పిజ్జాస్, దారిలో కొంతమంది ఆకలి అని చెప్పేసి కూర్చుంటే వాళ్ళకి ఇచ్చేశాను. కావాలంటే మీరు ఆ డబ్బుల్ని నా జీతంలో కట్ చేసుకోండి, అర్థం అవుతుందా? అంతేగాని మీరు నాతో గొడవ ఆడదామని అయితే మాత్రం చూడకండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి నేనైతే గనక మీ దగ్గర పని చేసేదే లేదు. ఇన్ని రోజులు నన్ను తిడుతూనే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు లేని పని మాట్లాడుతూనే ఉంటున్నారు. కాబట్టి మీ దగ్గర నేను వర్క్ చేసేంత స్తోమత నాకు లేక కాదు, కానీ మీ దగ్గర ఏదో వర్క్ ఉంది కదనేసి చేస్తున్నాను. ఇది కాకపోతే ఇంకొక జాబు. అంతేగాని నేను పేద ప్రజలకి సహాయం చేయకుండా అయితే ఉండలేను. మీకులాగా మీ దగ్గర డబ్బుండి కూడా మీరు ఎవరికి సహాయం చేయరు కదా. నేను అలా కాదు, నా దగ్గర లేకపోయినా సరే నేను సహాయం చేయాలనేసి చూస్తాను. అది మీకు నాకు ఉన్న డిఫరెన్స్, అర్థమవుతుందా? వెళ్ళి ఎవరిని తెచ్చి పెట్టుకుంటావో పెట్టుకో వర్క్ లో. నేనైతే వర్క్ చేసేదే లేదు. ఆ పిజ్జాస్ కి డబ్బులు కూడా నేను ఇవ్వను, నా జీతం నుంచి కట్ చేసుకుంటా అన్నావు కదా, చేసుకో. ఓకే, వీడు నాకు సుమారుగా ఒక 20 రోజుల జీతం అయితే ఇవ్వాలి. కాకపోతే నేను ₹1 కూడా తీసుకోవడం లేదు, ఎందుకంటే వాడు నన్ను అనరాని మాటలని అన్నాడు. కాబట్టి అతని దగ్గర నేనైతే మాత్రం ఇంకా రూపాయి కూడా తీసుకోను. ఓకే, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. గాయస్ చూశారు కదా, ఎంతో మంది పాపం రోజు ఆకలి అని చెప్పి తప్పించిపోతున్నారు. మన పరిస్థితి ఎలా ఉందంటే లాస్ శాంటోస్ లో ఇంకా ఆకలి అనే వాళ్ళ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో. మన బాధ ఏంటి, మనం ఈఎంఐలు కట్టుకోవాలి, అయ్యి మన బాధలు. కానీ వాళ్ళకి ఫుడ్డే బాధ కదా, అది వచ్చిన మెయిన్ ప్రాబ్లం. ఓకే, నేనేం డిసైడ్ అయ్యానంటే ఎలా అయినా సరే వాళ్ళందరికీ సహాయం చేయాలి. కానీ ముందుగా మన దగ్గర డబ్బులు లేవు కదా వాళ్ళందరికీ సహాయం చేయడానికి. ఈ రోజు కూడా కేవలం నా దగ్గర పిజ్జాస్ ఉన్నాయనేసి వెంటనే ఇవ్వగలిగాను, గాని లేదంటే ఇస్తానా, లేదు కదా. ఓకే, కానీ మనమైతే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ సహాయం చేయాలి. నేను అనుకునేది ఏంటంటే వాళ్ళందరికీ సహాయం చేస్తే దేవుడు మనకి ఏదో ఒక మార్గం చూపిస్తాడనేసి అనుకుంటున్నాను. కానీ వాళ్ళకి ఏ రూపంలో సహాయం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఏదన్నా ఒక మంచి ఐడియా వస్తే బాగున్ను. నేనైతే మాత్రం కొన్ని ఐడియాస్ అనుకుంటున్నాను, కానీ అవి పని చేస్తాయో పని చేయవనేసి డౌట్గా ఉంది. కానీ మనం అవన్నీ చెయ్యాలంటే మనకి ముందుగా కావాల్సింది ఏంటి, డబ్బు. ఆ డబ్బు మన దగ్గర లేకపోతే మనం ఎన్ని ప్రయత్నించినా సరే అన్ని విఫలం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో అప్పుడు మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక ఒకసారి మైకేల్ కి కాల్ చేసి దగ్గరలో ఎక్కడైనా ర్యాంప్స్ జరుగుతున్నాయేమో కనుక్కుందాము. ఓకే, ఒక్కసారి ఫోన్ ఎత్తు మైకేల్. హలో మైకేల్, అదే నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉంది.
అరే నేను జాబ్ మానేశాను రా. వాడితో నేను అసలు వేగలేకపోతున్నాను. ప్రతిరోజు ఏదో ఒకలా టార్చర్ పెడుతూనే ఉంటున్నాడు. నేను ఫిక్స్ అయిపోయాను పేదవాళ్ళందరికీ సహాయం చేయాలనేసి. కాబట్టి ఎలా అయినా సరే నేను ఆ ర్యాంప్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మొన్నొకసారి ఫోన్ చేసి డేంజరస్ ర్యాంప్ ఒకటి ఉంది, కానీ అది చెయ్యాలంటే చాలా కష్టం అన్నావు కదా. ఆ ర్యాంప్ చేయడానికి నేను సిద్ధం. నువ్వు అంత రెడీగా ఉన్నప్పుడు నేను చెప్పడానికి నాకేమైంది లిఖిత్. ఖచ్చితంగా సహాయం చేస్తాను. సరే సరే, నీ ఫోన్కి నేను లొకేషన్ పెడతాను. పొద్దున్నే లొకేషన్ ట్రాక్ చేసుకుని వెళ్ళి గుర్తుపెట్టుకో, 10 గంటల్లోగా అక్కడ ఉండాలి. ఓకే గాయస్, మైకిల్ అయితే కనుక మనకి లొకేషన్ పెడతాను అని చెప్పేసి అన్నాడు. కానీ మనం మార్నింగే 10 కన్నా లేగాలంట. కాబట్టి ఇప్పుడు బేగా పడుకుంటే రేపు కూడా మనం కొద్దిగా యాక్టివ్ గా ఉంటాము. ఓకే, ఫైనల్ గా ఇందాక ఎప్పుడో లెగిశాను. కాకపోతే బెడ్ మీద నుంచి లేగడానికి నా మనసు అయితే ఒప్పుకోవడం లేదు. ఓకే, ఫైనల్ గా ఏదో ఒకలా బలవంతంగా లెగిసిపోయాను. కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా దానివల్ల. ఓరి దేవుడో, టైం చూసారా ఎంత అయిందో? 9:49 అయిపోయింది. అయ్యో, నాకు మైకేల్ చెప్పిందేమో 10 అన్నాడు. ఇంకా టైం చూస్తేనేమో 11 మినిట్స్ మాత్రమే ఉంది. ఎలాగైనా మనమైతే ఫాస్ట్ గా ర్యాంప్ దగ్గరికి చేరుకోవాలి. ఓకే, మనమైతే బేగా వెళ్ళాలి. మన దగ్గర అయితే అసలు సమయం లేదు. కమాన్ కమాన్ కమాన్, ఎంత బేగా వెళ్తే అంత మంచిది. ఇప్పటికే నేను చాలా లేట్ చేసేసాను. ఓకే, మనమైతే ఎంత వేగంగా వెళ్ళాలంటే అంత వేగంగా వెళ్ళాలి. ఎక్కడ మనమైతే మాత్రం స్లో అవ్వకూడదు. ఒకవేళ అవేవంటే గనక మనం ఖచ్చితంగా ర్యాంప్ని మిస్ అయిపోతాము. ర్యాంప్ని అయితే మాత్రం మనం అసలు మిస్ అవ్వకూడదు. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. అయ్యో, కమాన్ కమాన్, ఏంటబ్బా ఈ కార్లు కూడా కరెక్ట్గా మనకు అడ్డొస్తున్నాయి. ఓకే, మనం ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాము, పదండి. సోదరి మనలారా, అందరికీ నమస్కారాలు, వందనాలు, నా దినాలు. మీ అందరికీ ఈరోజు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనబడుతున్న ర్యాంప్ చేస్తే ఇక్కడ కనబడుతున్న డబ్బులు మొత్తం మీ అందరికీ వస్తాయన్నమాట. కానీ ఈ డబ్బులు సంపాదించుకోవాలంటే మీరందరూ ఏడు చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ఏటి చేస్తారు చూడండి. ఈడ నుంచి మీరైతే మాత్రం ఇట్లా 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 ఇదంతా చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా చూసి మీరు భయపడతారేమో. భయపడాలనే కదా ఎంతలా పెట్టింది. మీ అందరికీ లేకపోతే డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తారనుకున్నారా? ఎంత కిక్ లేకపోతే డబ్బులు ఎందుకు ఇస్తాం చెప్పండి. అయినా మీరు డబ్బులు గెలుచుకోవాలంటే ఈ మాత్రం టాస్కులు చెయ్యాలి. లేకపోతే ఫ్రీగా డబ్బులు తీసేసుకుందామనే ప్లానింగ్. జాగ్రత్తగా వినండి. ఇదంతా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తాము. మీలో నలుగురికైతే కనుక ఆపర్చునిటీ ఉంది. ముందుగా ఇక్కడ కనబడుతున్న అమ్మాయి అయితే వెళ్ళబోతుంది. ఒకవేళ అమ్మాయి చేస్తే కనుక మీ ఎవ్వరికి ఆ డబ్బులు రావు. ఓ అమ్మాయి, జాగ్రత్తగా వెళ్ళు. నీకే నేను ఎందుకో కొద్దిగా సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది. నేను ఎలా అయినా చేస్తాను, ఎందుకంటే నేను ఒక సూపర్ లేడీని కదా. అయ్యో, ఏంటిది ఇలా వెళ్ళిపోతుంది? కమాన్, మనమైతే కొద్దిగా మంచిగా వెళ్ళాలి. అయ్యో, ఏంటివి రింగులు తిరుగుతున్నాయి? ఇట్లా తిరగకూడదమ్మా. అయ్యో, నాకమ్మో, ఏంటిది ఎలా గుద్దేస్తుంది? వద్దు, వద్దంటుంటే ఏంటది అలాగా? ఓకే, ఇప్పుడైతే మాత్రం మనం దీని మీద నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఎగరాలి, లేదంటే కింద పడిపోతాం కదా. ఏంటిది కిందకి వెళ్ళిపోతున్నావు? అయ్యో, ఓలమ్మే, నువ్వు చేయలేకపోయావే, నేను గట్ట చేస్తాను చూడు ఎట్లా చేస్తాను. ఏటనుకున్నారా? నా బాస్ ఇట్లా ఉందనేసి మీరందరూ ఎగతాలు ఇచ్చుకోలేదు, అర్థమవుతుందా? ఎందుకంటే నాకు చాలా కోపం ఎక్కువ. మళ్ళీ కోపం గట్లా వచ్చిందనుకో, అసలు నేను మనిషినే కాదు, అట్లా ఉంటది మనతో. అయ్యో, ఏందిదే ఇట్లా గడ్డ వచ్చేస్తుందా? జాగ్రత్తగా వెళ్ళాలి రో, ఇక్కడ బాంబులు కూడా ఉన్నాయి. ఏమాత్రం బాంబులు గుద్దామనుకో అటు ఇటు కాకుండా అయిపోతుంది మన కారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా. అయ్యో, ఊరే కింద నుంచి వెళ్ళడానికి కుదరట్లేదు అయ్యా. కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం. ఉండే ఏంటదా ఎరగట్లేదు, మరి స్ట్రాంగ్ గా ఉన్నట్టుకుంది. అదే ఈ పక్క నుంచి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకరో ఏంటి భయ్యా ఇదే ఎట్లాగా ఉంది? అంతే, ఇలా జాగ్రత్తగా వెళ్ళిపోయామనుకో ఇలా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తామన్నమాట. అమ్మయ్యా, ఇక్కడ దాకా వచ్చామంటే మనమే విజేతం. అడ్డడ్డడ్డడ్డే, ఇలా కాదు, ఇప్పుడు చెప్తాను చూడు. అసలైన మజా ఏటో నేను చూపిస్తాను. ఏటనుకుంటున్నారు? ఏంటి నా కారుకి అట్లా రాదనుకుంటున్నారా? ఎట్లాగెళ్తున్నా చూసారా? అది ఇలా రివర్స్ లో వెళ్ళడం ఎవడికన్నా వచ్చా చూసారా? ఎలా కొట్టిన డ్రిఫ్ట్ అట్లా అట్లా కొట్టాలి. అయ్యో, ఇది నా కారు మొత్తాన్ని పిప్పి చేసేసి ఇలాగ ఉంది కదా. జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే మనం కూడా యుగాంతంలో కలిసిపోతాం. అడ్డే అడ్డే అడ్డే. అయ్యా, వాళ్ళ భాష చూసారా? చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. నాకైతే మాత్రం వాళ్ళ మాటలన్నంతసేపు మంచి ఫన్నీగా అనిపించింది. ఓకే, కానీ మనం ఆ ఫన్నీ అంతా మర్చిపోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. కానీ స్టిల్ ఇంకా మనమైతే మాత్రం గేమ్లోనే ఉన్నాం.
కాబట్టి కొద్దిగా వాళ్ళు మాట్లాడిన మాటలు కాకుండా మనం గేమ్ మీద ఫోకస్ చేస్తే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ దాకా అయితే మనం బాగానే వచ్చేసాము. ఇక్కడ నుండి కూడా కొద్దిగా మంచిగా వెళ్తే సరిపోతుంది. నాకైతే ఎటువంటి అడ్డు రాదని అయితే అనుకుంటున్నాను. అలాగే అడ్డు రాకుండా జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. అమ్మయ్యా, దేనికి గుద్దకుండా వెళ్తే వచ్చే కిక్కు భలే ఉంటుంది తెలుసా. ఓ కమోన్ 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 కమోన్. ఓ చూడండి, నేను లోపల నుంచి రాలేదు కానీ పైనుంచి అయితే గనక వచ్చాను. సారీ లోపల నుంచి రాలేదు కానీ కింద నుంచి అయితే వచ్చాను. కానీ చూసారా, జస్ట్ మిస్ ఏమాత్రం మనకి తగులుంటే మనం ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ మనమైతే జాగ్రత్తగా ఏదో ఒకలా చేసేస్తాంలే. ఓకే, ఇక్కడి నుంచి మనమైతే ఇంకొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాన్స్ తిరుగుతున్నాయి కదా. ఏమాత్రం కొద్దిగా అటు ఇటు అయినా సరే ఏదో ఒక ఫ్యాన్ మనకి తగిలేసే అవకాశం ఉంటుంది. అమ్మోయ్, జస్ట్ మిస్ తగిలేద్దునేమనేసి భయపడిపోయాను. బానే తగలలేదులే. నేను ఎప్పటి నుంచో మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనేసి మర్చిపోతున్నాను. ఇంతకీ మీకు బాగా భయపడిన ర్యాంప్ ఏదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, చూద్దాము. అంటే యాక్చువల్గా నేను బాగా భయపడిన ర్యాంప్ వచ్చేసి ఓ మై గాడ్, జస్ట్ మిస్ తెలుసా, లేకపోతే కింద పడిపోయే వాళ్ళం. గాయస్, మనమైతే మాత్రం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. మనం ఇలాగే సోదు పెట్టుకుని వెళ్ళామంటే ఖచ్చితంగా ఎక్కడ దగ్గర కింద పడిపోతాము. మనం సోదు పెట్టుకోకుండా జాగ్రత్తగా వెళ్తేనే చాలా వరకు మంచిది మనకి. ఓకే, ఫైనల్ గా మనమైతే జాగ్రత్తగా బాగానే వెళ్తున్నాము. కమాన్ కమాన్ కమాన్, మనం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే చాలా అంటే చాలా మంచిగా. ఓ ఏంటిది మరి దారుణంగా ఉంది. ఈ ఎత్తు ఎక్కడానికి ఇది ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతుంది. నిజంగా చూడండి, నేనైతే మాత్రం పైకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. ఎస్ ఫైనల్లీ మనమైతే ఆల్మోస్ట్ పై దాకా వచ్చేసాము. కానీ ఇక్కడ టర్నింగ్ కూడా చూడండి ఎంత టర్నింగ్ ఉందో. ఈ టర్నింగ్ ని కొద్దిగా క్రాస్ చేసినప్పుడు చూసుకోవాలి. ఓకే, తగిలేసిందేమో అనుకున్నాను తెలుసా, కానీ తగలకుండా బాగానే తప్పించుకున్నాను దాని దగ్గర నుంచి అయితే మాత్రం. కానీ ఇప్పుడు కూడా మనం అదే విధంగా తప్పించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడ దాకా వచ్చామంటే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎస్, ఫైనల్లీ మనమైతే ఇక్కడ దాకా ప్రతి దగ్గర జాగ్రత్తగా చేసుకుని వచ్చేసాం. ఇక్కడి నుంచి కూడా మనం అలాగే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ గనక మనం ఏదన్నా తేడా జరిగితే ఇక్కడ దాకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అదే కాకుండా మనం ఏదైతే డబ్బులు సంపాదిద్దాం అనుకున్నామో అది కూడా సంపాదించలేము. ఎందుకంటే ఈ ర్యాంప్ ఏడాదికి ఒకసారి ఉంటుందన్నమాట. ఇదే మళ్ళీ స్టార్ట్ అవడం. నా కోసం కింద మీద పడి మైకిల్ గడైతే మాత్రం ఈ స్లాట్ ని తీసుకున్నాడు. కాబట్టి మనమైతే వాడు ఇప్పించిన స్లాట్ ని వృధా చేయకూడదు. ఒకవేళ మనం గనక దీన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ మనం డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అంతదాకా తీసుకురావకుండా మనమైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడే కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడ దాకా ఏది విధంగా అయితే వచ్చామో ఇక్కడ నుంచి అదే విధంగా వెళ్లాల్సి ఉంటుంది. అదే కదా మనం ఇందాక నుంచి చెప్పుకుంటుంది. అదే ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనేసి మర్చిపోయాను. మీలో చాలా మంది సినిమాలు చూస్తారు కదా, ఇంతకీ మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? ఒకసారి కామెంట్ చేసి చెప్పండి చూద్దాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే బాగా ఇష్టం కదా. మీరు ముందు మీకు ఏ హీరో ఇష్టం చెప్తే అప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో నాకు ఏ హీరో ఇష్టమో అప్పుడు చెప్తాను. ఓకే, కానీ ఇక్కడ చూడండి, టర్నింగ్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఏ విధంగా అవుతుందో. వద్దు 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 వద్దు, అయ్యో ఓరే దేవుడో, నిజంగా మనం చాలా వరకు అదృష్టవంతులం తెలుసా. ఇలాగా ఈ ఫ్యాన్ కొట్టిన ప్రతిసారి ఇందాక వచ్చిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారు. కానీ మనం అక్కడ ఇక్కడ దొల్లుకొని దీని మీద సర్వే అవుతున్నామంటే మనం అదృష్టవంతులమే కదా. నిజంగా అదృష్టం మన చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం ఇంకా ఎన్నిసార్లు కింద మీద పడినా సరే సర్వే అవ్వగలుగుతున్నాం. లేకపోతే సర్వే అవుతామా? అవలేము కదా. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే చివరికి అయితే చేరుకునే సిచ్యువేషన్కి అయితే వచ్చేసాము. ఈ సిచ్యువేషన్లో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి లక్ అన్నది అందరికీ కలిసి రాదు. కాబట్టి ఆ లక్ కోసం చూడకుండా మన హార్డ్ వర్క్ నైతే గనక ముందు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి లక్ కంటే హార్డ్ వర్క్ చాలా బాగా వర్క్ చేస్తుంది. చూసారా, ఇప్పుడులాగనమాట. ఎంతసేపు అక్కడ వెయిట్ చేసాము అయినా సరే మనం ఇటువైపుకి వచ్చామంటే దానికి ఏంటి రీజన్? లక్. లక్ లేకపోతే మనం రావగలమా? రాలేము కదా. ఓకే, మనమైతే ఇక్కడ జంప్ కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. తేడా గిడా చేసామంటే అయిపోయింది అంతే. ఇంకా మనమైతే ఏమి చేయలేము. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే ప్రతిదీ బాగా చేసుకుంటూ వస్తున్నాం. గాయస్,
ఒకవేళ మనం గనక ఇదంతా చేసేసామనుకోండి అప్పుడు మనకి చాలా డబ్బులు వస్తాయి కదా. అప్పుడు ఆ డబ్బులతో మనం ఏం చేద్దాం అంటే నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. అలాగా మీరు ఏదైనా ఒక ఐడియా ఇస్తారేమో అనేసి చూస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్గా మీరు ఏదో ఒక ఐడియా ఇవ్వండి చూద్దాము. అంటే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ ఇప్పించి వాళ్ళందరికీ మంచిగా బట్టలు కొని ఇంకా అదే కాకుండా వాళ్ళందరికీ ఒక రూమ్ తీసుకొని వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండి వండుకొని తినేలాగనమాట. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే జీవిస్తున్నామో వాళ్ళు కూడా అలాగే జీవించేలాగా. అందుకోసమే నేను ఈ డబ్బుల కోసం ఇంతలా కష్టపడాల్సి వస్తుంది. అయినా ఒకరికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి డెస్టినీ అనేది సహాయం చేస్తుంది. ఎందుకంటే మనం ఒకరికి మంచి చేస్తున్నాం కదా. పోనీ ఎవరికన్నా అన్యాయం చేస్తాం అనుకుంటే అప్పుడు అనుకోవచ్చు. కానీ మనం ఏంటి మంచి చేయాలనేసి అనుకుంటున్నాం. దానికోసం ఖచ్చితంగా మనకైతే మాత్రం ఈ డెస్టినీ అయితే మాత్రం సహాయం చేస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే చివరికైతే చేరుకున్నాము. అమ్మయ్యా, ఇక్కడి నుంచి మనం పెద్దగా కష్టపడాల్సిందైతే ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనమైతే ప్రతిదీ బాగానే కంప్లీట్ చేసేసాము. చూడండి, ఇక్కడి నుంచి మనమైతే దాని మీదకి ఎక్కించి అక్కడి నుంచి టర్నింగ్ కొట్టుకొని కిందకి వెళ్ళిపోతే మనమైతే ఇంకా ఇది విన్ అయిపోయినట్టే. ఎస్, ఫైనల్ గా దీన్ని కంప్లీట్ చేయడానికి ఇంత టైం పట్టింది. కానీ చూసారా మనం ఎంత టైంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో. గాయ్స్, ఫైనల్లీ మనకైతే చాలా డబ్బులు రాబోతున్నాయి. ఈ వచ్చే డబ్బులతో మనం కొన్ని డబ్బులనేమో మన హెల్పింగ్ నేచర్స్ కి వాడదాం. ఇంకొన్ని డబ్బులేమో మనం పిజ్జాలో ఎలాగో మానేసాం కదా, దానికోసం మనమే సొంతగా ఏదన్నా ఒక మంచి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాము. అంటే వాడు ఎలాగో జాబ్ లో రామని చెప్పేసి వాడికి చెప్పేశాము కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదన్నా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటేనే సర్వే అవ్వగలం. కాబట్టి మనమైతే ఒక మంచి బిజినెస్ ని స్టార్ట్ చేసుకుందాం. ఇదిగోండి, ఫైనల్లీ మనము గెలుచుకున్న డబ్బులైతే కనుక ఇక్కడే ఉన్నాయి. ఎస్, ఫైనల్ గా మనమైతే సాధించాము. ఇదంతా మీ వల్లే. ఓకే సార్, ఈ డబ్బులు మాకే కదా, ఇంకా తీసుకుంటాం. ఓకే గాయ్స్, ఫైనల్ గా చూసారు కదా, మనం సహాయం చేసిన వీడియో కావాలంటే పార్ట్ 2లో చేసుకుందాం.